ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ముఖ్యమైన నియామకాలు లేదా అధిపతులు వారి చైర్మన్లు. అయితే జాతీయ మహిళా కమిషన్ ప్రస్తుత చైర్మన్ విజయ కిషోర్ రహాత్కర్. జాతీయ మహిళా కమిషన్ మొట్టమొదటి చైర్మన్ జయంతి పట్నాయక్. మరియు జాతీయ మహిళా కమిషన్ అనేది 1990 జాతీయ మహిళా కమిషన్ చట్టం ప్రకారం 1992లో జాతీయ మహిళా కమిషన్ ఏర్పడింది. ఈ జాతీయ మహిళా కమిషన్ సభ్యులు మరియు చైర్మన్ పదవీ కాలం 3 సంవత్సరాలు. జాతీయ మహిళా కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. నేషనల్ మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ వి రామసుబ్రహ్మణ్యం. మానవ హక్కుల కమిషన్ 1993లో ఏర్పడింది. మానవ హక్కుల కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇటీవల తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీమ్ అఖ్తర్ నియమితులయ్యారు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమితులైన షమీమ్ అఖ్తర్ ఇటీవల ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ కూడా తనే. నెక్స్ట్, లోక్పాల్ చైర్మన్ జస్టిస్ అజయ్ మాణిక్రావు కన్విల్కర్. లోక్పాల్ చట్టం 2013లో పార్లమెంట్లో ఆమోదం తెలిపింది. అయితే ఈ చట్టం 2014 జనవరి 16న చట్టం రూపుదిద్దుకుంది. నెక్స్ట్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ప్రియాంక్ కనుంగో. నెక్స్ట్, సెంట్రల్ విజిలెన్సీ కమిషన్ ప్రస్తుత చైర్మన్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. ఈ సివిసి అనేది కె సంతానం కమిటీ సిఫార్సు ఆధారంగా ఏర్పడింది. ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 1964వ సంవత్సరంలో ఏర్పడింది. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ హీరాలాల్ సమారియా. అయితే నేషనల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఏర్పడింది. సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12న అమల్లోకి వచ్చింది. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడగడం జరిగింది. సమాచార హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2005 అక్టోబర్ 12 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. దీని చైర్మన్ ప్రకాష్ శ్రీవాస్తవ. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది 2010 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం ఏర్పడింది. సంతానం కమిటీ సిబిఐని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అయితే ఈ సిబిఐ 1963లో ఏర్పడింది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ. నీతి ఆయోగ్ 2015 జనవరి 1న ఏర్పడింది. అయితే నీతి ఆయోగ్ చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ని ప్రధానమంత్రి నియమిస్తారు. మరియు నీతి ఆయోగ్ సిఇఓను కూడా ప్రధానమంత్రి నియమిస్తారు. నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. అయితే నీతి ఆయోగ్ అనేది ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేశారు. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఆర్బీఐ 1935 ఏప్రిల్ 1న స్థాపించారు. దీన్ని ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం ఏర్పాటు చేశారు. అయితే ఆర్బీఐని 1949 జనవరి 1న